హాయ్ అండి. నేను మీ ధనా షోమేస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుని పెట్టి 6వ రోజు అన్నమాట. సో వినాయకుడి కోసం కందిపప్పు బూరెలు అనేవి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని బౌల్ ఫుల్గాను మరి కొద్దిగాను నేనైతే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పునైతే బాగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. మళ్ళీ మరి కొద్దిగా అంటే అదే కందిపప్పులో ఆ వాటర్ వంపేసి కందిపప్పుకి ఏ బౌల్తో మనమైతే కందిపప్పు తీసుకున్నామో అదే బౌల్తో 3 బౌల్స్ నేను అనేది వాటర్ అనేది తీసుకున్నాను అనమాట. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు సోయాకి నేనైతే ఒక పెద్ద గ్లాస్తో నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. గోధుమ పిండి గ్లాస్తో తీసుకున్నాను, మరి కొద్దిగా తీసుకున్నాను. అందులోనే ఒక పెద్ద సైజు స్పూన్తో కొద్దిగా నేనైతే శనగపిండి అనేది తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అందులోనే సాల్ట్ పోసుకొని ఇప్పుడు గ్లాస్ అండ్ మరి కొద్దిగా వాటర్ అనేవి పడతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అనేది అంటే మరి అలా వాటర్ లాగా సోయా అనేది కిందకి పడిపోకూడదు. అలా అని చెప్పేసి మరీ అంత తిక్కగా కూడా ఉండకూడదు. ఇటుకి మీడియం సైజులో సోయా అనేది ఉండాలన్నమాట. ఇప్పుడైతే నాకు పప్పు అనేది దగ్గరగా అయ్యింది. దగ్గరగానే కొద్దిగా వాటర్ ఉంటుండగా తీసుకోండి. అంటే మరీ అంత ఎక్కువగా వాటర్ కాదు, మరీ అంత తక్కువ వాటర్ కాదనమాట. ఇప్పుడు ఇందులో నేనైతే కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఏ బౌల్తో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే బౌల్తో ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరైతే మాత్రం పచ్చి కొబ్బరి వేసుకున్న ప్రాబ్లం లేదు. ఇది బెల్లం అన్నమాట. ఇవి చిప్స్ లాగా ఉన్నాయి. ఈ బెల్లాన్ని కూడా నేను ప్రత్యేకంగా అంటే మనం ప్రత్యేకంగా బెల్లాన్ని చిదపాల్సిన పని లేదు. బెల్లం కూడా తీసేసుకున్నాను. బెల్లాన్ని కొబ్బరి వేసాం కదా, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు అనేవి తీసుకున్నానండి. ఆ యాలకుల పొడి కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ అండి ఆయిల్ కూడా నెయ్యి కూడా ఆవు నెయ్యి అన్నమాట. ఆవు నెయ్యి కూడా ఆ పప్పులోనే వేసుకొని మరొక్కసారి కొద్దిగా వాటర్ అన్నది ఉంటుంది కదా, చిన్న మీడియంలో పెట్టేసి కొద్దిగా ఆవిరిపోయేంత వరకు ఉండాలి. ఇప్పుడు బాగా వాటంతటిని బాగా మనం స్మాష్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే మనం చిప్స్ లాగా వేసుకున్నాము కదా బెల్లం అనేవి, అది కూడా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనం డ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఆ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే తినేటప్పుడు మధ్యలో చిన్న చిన్న చిప్స్ లాగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు మనకి ఆ పప్పు అనేది పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అది ప్యాన్ కొద్దిగా కాలనివ్వండి. దానికోసం నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కాకుండా కొత్త ఆయిల్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే చిన్న సెంటిమెంట్ వినాయకుడికి కొత్త ఆయిల్ తీసుకుందామని దానికోసం తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది కాగనివ్వండి. ఇప్పుడు చూసారు కదా, మనం ప్రిపేర్ చేసుకున్న బూరెలకి కందిపప్పు అయితే మాత్రం రెడీగా ఉంది. చేతికి నెయ్యి అనేది రాసుకొని అలా చక్కగా చిన్న రౌండ్ షేప్లో ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. అలా చుట్టుకున్నాక ఇప్పుడు సోయాని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, మరొకసారి మీరు ఇలాగా కలుపుతూ ఉంటే అది ఎక్కడ కూడా గడ్డగట్టినట్టు ఉండదన్నమాట. దాంట్లో ఇప్పుడు నాకు ఆయిల్ కొద్దిగా వేడిగా కాగాలండి. ఎందుకంటే ఆయిల్ వేడిగా హై ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లోనే పెడితేనే ఈ బూరెలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. లేక మీడియం సైజులో అయితే బాగోవు. కాబట్టి హై ఫ్లేమ్లోనే నేనైతే ఉంచుకున్నాను. ఇప్పుడు సోయాలో ఈ ఉండలన్నీ తీసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, నాకైతే ఆయిల్ అయితే బాగా కాగింది. అలా మనం వేసేటప్పుడు ఏంటంటే పైకి రావాలన్నమాట. మనం కొద్దిగా ఇదాన్ని వేస్తాం కదా పిండి అనేది, అది అనేది పైకి రావాలి. అలా అయితేనే ఆయిల్ బాగా కాగినట్టు. సో చూస్తున్నారు కదా, నాకైతే బాగా పైకి అయితే తేలుతుంది. అలా రావాలన్నమాట. ఇప్పుడు నాకైతే ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఈ ఉండలు అనేవి నేను అందులో ఆయిల్లో వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా,
ఆయిల్లో అలా అనేది వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న వెంటనే మీరు ఏం చేస్తారంటే గంటి పెట్టి వెంటనే కలపొద్దు. ఒక 2, 3 నిమిషాల వరకు వాటిని కదపకండి. ఎందుకంటే అలా కదిపారంటే అవి పిండి పిండిలా విడిపోతాయన్నమాట. సో అప్పుడే కలపకండి. నాకైతే చూస్తున్నారు కదా బాగా అలా మా ఆయిల్ అనేది బాగా అలా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది నాకు మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టకండి. ఎందుకంటే అది హై ఫ్లేమ్లోనే ఉండాలి. కొన్ని కొన్ని వంటలకి కొన్ని ఐటమ్స్కి హై ఫ్లేమ్లోనే మంట అనేది ఉండాలి. సో చూస్తున్నారు కదా మన బూరెలు అయితే అయిపోతున్నాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బూరెలండి కందిపప్పు బూరెలు అనమాట. కొంతమంది శనగపప్పుతో చేసుకోవచ్చు, ప్రసాదం బూరెలు కూడా చేస్తారు. అవి నెక్స్ట్ వీడియోలో మీకోసం అయితే నేను రెడీగా చేస్తాను. సో మనకి ఇక వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఇంకా రెగ్యులర్గా పండుగలు వస్తూనే ఉంటాయి. అది హిందూస్కి ఒక గొప్ప వరంగా భావిస్తారు ప్రతి ఒక్కరూను. ఎందుకంటే ముందు పూజలు వాడు వినాయకుడే కాబట్టి విఘ్నేశ్వరుడికి ఎలాంటి లోటుపాట్లు మనం చేయకూడదు కాబట్టి ఆయన్నైతే మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి, ఆయన్ని స్మరించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే ఆయన్నే పోగొడతారు. సో మన ఉండలు అయితే ఫైనల్గా వచ్చేసాయి. మన ఉండలు బాగా చూడండి ఎలా కలర్ అనేది షేడ్ అయిందనమాట. కొద్దిగా బ్రౌన్ కలర్లో అనేది రావాలి. సో మన ఉండలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మన ఉండలు అయితే ఫైనల్గా రెడీ అయిపోయి సో హ్యాపీ. ఇలా అనేవి ఉండలు అయితే మాత్రం మీరు నాకైతే ఎక్కువగా పట్టలేదు. అందుకే నేను 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ కూడా ఉండిపోతే బాగోదు కదా అని చెప్పేసి నేనైతే 2 తీసుకుంటున్నాను అనమాట. అలా ఎక్కువసేపు మీరు అనకండి. నేనైతే కొద్దిగా ఆయిల్ ఇది అవ్వాలని చెప్పేసి నేనైతే ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అటుకుల పాయసం కూడా చేశాను. వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరైతే మాత్రం ఒక్కసారి వెళ్ళి చూడండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ రెండోసారి కూడా మన బూరెలు అనేవి వేసేసుకోవాలన్నమాట. సో ఇది అంటే ఈ బూరెలు వేస్తున్నప్పుడు ఆయిల్ కదా బాగా మరుగుతుంది కదా, అక్కడ వాటర్ అనేది మీ దగ్గరలో ఎక్కడున్నా సరే వాటర్ అనేది మీరైతే మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అంత ఆయిల్లో వాటర్ అనేది పడిందంటే మాత్రం కొద్దిగా మీకే ఫేస్ మీదకి అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా మనకైతే రెండోసారి కూడా బూరెలు అయితే బాగా స్ప్రెడ్ అయిపోయి అలా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఆయిల్ అంత ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే కింద కుక్ అయ్యి మీద అలా ఉండిపోతే అది సరిపోదు అని చెప్పేసి నేనైతే ఆయిల్ ప్యాకెట్ మొత్తం యూస్ చేస్తాను అన్నమాట. ఈ ఆయిల్లో ఇది కందిపప్పు బూరెలు కాబట్టి ఎలాంటి డస్ట్ కూడా లాస్ట్కి ఆయిల్లో ఉండదండి. అంతా బాగానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా రెండోసారి కూడా మనకి బూరెలు అనేవి రెడీ అయిపోయి ఈ మన బుజ్జి వినాయకుడి కోసం బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. తీసేసుకోండి. కొద్దిగా కలర్ షేడ్ అవ్వాలి అంతేగాని మరీ మీరు ఎక్కువసేపు ఉంచేసారంటే మాత్రం ఇంకా బాగా కలర్ అనేది షేడ్ అయిపోతుంది. అంటే బూరెలు అనేవి మనం తినేటప్పుడు కొద్దిగా మాడు వాసన వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కొద్దిగా కలర్ షేడ్ అవుతుందని మనకు తెలుస్తుంది కదా, అప్పుడే మనం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా రెండోసారి కూడా మన బూరెలు రెడీ అయిపోయి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఓకే, మన బుజ్జి వినాయకునికి ప్రసాదం కోసం కందిపప్పు బూరెలు చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకోసం అయితే మాత్రం మీరు కామెంట్ చేయండి. మీకు ఏ ఐటమ్స్ కావాలనేది మీరు కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి ఆ వంటకం కూడా చేస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,